శ్రీమంగళ చండికా రహస్యం. కుజదోష నివారణకు మంగళ చండీదేవిని పూజించాలి అని బ్రహ్మ వైవర్త పురాణం చెబుతోంది. జాతకంలో కుజదోష నివారణకు కుజదోషం అనే మాట వినపడగానే ఎవరైనా సరే ఉలిక్కి పడతారు. అందుకు కారణం కుజదోషం నుంచి బయటపడడం చాలా కష్టమనే విషయం ప్రచారంలో ఉండడమే. పెళ్లి కావాల్సిన వారికి కుజదోషం ఉంది అంటే ఇక ఆ తల్లిదండ్రులు పడే ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. కుజదోష నివారణకు గాను వారు వెళ్ళని ప్రదేశం కానీ చేయని ప్రయత్నం కానీ ఉండవు. అయితే కుజదోషం వలన కలిగే విపరీతాల నుంచి బయటపడాలి అంటే మంగళ చండీదేవిని పూజించాలి అని బ్రహ్మ వైవర్త పురాణం చెబుతోంది. ఏ కుజగ్రహ దోషం వలన అంతా నానా అవస్థలు పడుతున్నారో, ఏ కుజుడి అనుగ్రహం కోసం అంతా నానా ప్రయత్నాలు చేస్తున్నారో ఆ కుజుడు పూజించే అమ్మవారే మంగళ చండీదేవి. కుజుడికి మంగళుడు అనే పేరు కూడా ఉంది. మంగళవారం రోజున మంగళుడు పూజించిన కారణంగా ఆ తల్లి మంగళ చండీగా ప్రసిద్ధి చెందింది. మంగళుడి ఇష్టదైవాన్ని ఆరాధించడం వలన ఆయన కూడా తొందరగా అనుగ్రహిస్తాడు. ఇక మంగళుడే కాదు, సాక్షాత్తు పరమశివుడు కూడా ఆమెను ఆరాధించాడు. మంగళవారం రోజున ఉపవాస దీక్ష చేపట్టి మంగళ చండీని పూజించవలసి ఉంటుంది. ఈ విధంగా చేయడం వలన ఆ తల్లి అనుగ్రహం వెంటనే లభిస్తుంది. సమస్త దోషాలు తొలగిపోయి శుభాలు చేకూరతాయి. కాబట్టి కుజదోషం ఉన్నవారు అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించడం వలన సత్వరమే సత్ఫలితాలను సాధించి సంతోషంగా ఉంటారు అని చెప్పవచ్చు. కుటుంబ క్షేమానికి మంగళ చండీ స్తోత్రం. త్రిపురాసుర సంహారానికి ముందు తొలుత మంగళ చండీని పూజించిన వాడు శివుడు. ఆపై అంగారక గ్రహం ముచ్చటైన 3వ మంగళ పూజను మహేంద్రుడు, 4గో పూజను దేవతలు చేశారు. ఈ పూజ చేసిన వారికి శత్రుభీతి పోవడంతో పాటు కుటుంబమంతా మంగళకరంగా ఉంటుంది. బ్రహ్మదేవుడు స్వయంగా శివునికి ఉపదేశించిన పూజా విధానం శ్రీదేవి భాగవతంలో ఉంది. మంగళ చండీ స్తోత్రాన్ని మంగళవారం పఠిస్తే కుజగ్రహ దోషాలు తొలగిపోయి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. మంగళవారం కుజహోరలో దేవికి నేతితో దీపమెలిగించి ఈ మంత్రాన్ని పఠిస్తే వ్యాపారాభివృద్ధి, ఆర్థిక వృద్ధి చేకూరుతాయని పండితులు అంటున్నారు. శత్రుపీడలు, రుణ బాధలు, వాహన ప్రమాదాల నుండి రక్షణ, కోర్టు సమస్యలు, సంసారంలో గొడవలు, అనారోగ్య సమస్యలు, కోపం, అగ్ని ప్రమాదాల బారి నుండి రక్షణ మొదలగు కుజగ్రహ దోషాలకు మంగళ చండీ స్తోత్ర పారాయణం ప్రతి మంగళవారం పఠించడం మంచిది.